లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనం రీసెంట్గా ఈ 2 days బ్యాక్ చూసుకుంటే ఒక న్యూస్ బాగా విపరీతంగా వైరల్ అయింది సోషల్ మీడియా అంతా అండ్ న్యూస్ ఛానల్స్లో కూడా. వైజాగ్ గాజువాక సమీపంలో ఒక నేవీ ఆఫీసర్, నేవీలో పనిచేసే రవీంద్ర అనే వ్యక్తి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ డేటింగ్ యాప్తో పరిచయమైన మహిళను మర్డర్ చేసి ఆ శరీర భాగాలని ఫ్రిడ్జ్లో దాయడం, కొన్ని తగలబెట్టడం, ఇది మనం చూసాం. తర్వాత అతను పోలీసులకు లొంగిపోయాడు. సో దీని గురించి కొంచెం మనుషుల సైకాలజీ ఎలా ఉంది, ఏంటి అంటే ఇలాంటి మర్డర్స్కి ఏది దారి చేస్తుంది, సో వీటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. నాతో పాటు సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ ప్రతిమ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో అండి, నమస్కారం. నమస్కారం వ్యూవర్స్ కి కూడా. బాగున్నారండి? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత బ్రూటల్ గా మనం నార్మల్లీ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో పనిచేసే వాళ్ళని ఎలా అనుకుంటాం అంటే సామాజిక బాధ్యత ఎక్కువ ఉంటుంది, దేశభక్తి ఎక్కువ ఉంటుంది, ఇలా అనుకుంటూ ఉంటాం. సో అలా నేవీలో పనిచేసే ఒక వ్యక్తి ఇంత బ్రూటల్ గా మర్డర్ చేసి ఫ్రిడ్జ్ లో బాడీ పార్ట్స్ ని కట్ చేసి దాయడం, ఇల్లి తగలబెట్టడం, ఇలాంటి వాటిని అంటే ఏం డ్రైవ్ చేస్తుందండి సొసైటీలో ఇలాంటి వాటికి? డ్రైవ్ చేస్తుందా, లేకపోతే మీకు దీని పరంగా సోషల్ సైకలాజికల్ వాళ్ళది ఎలాంటి మైండ్ సెట్ ఉంటుందని తెలుసుకోవాలనుకుంటున్నారా? డ్రైవింగ్ అనేది ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఆర్మీడ్ ఫోర్స్ వాళ్ళు ఇదా చేయకూడదు, వీళ్ళు చేయకూడదు అనేది ఏం లేదు. ఎవరైనా చెయ్యొచ్చు, ఎవరైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కాలంలో వీళ్ళు అంటే దేశం కోసమే పోరాడతారు అని అలా ఎవరిని ట్యాగ్ చేయడానికి వీల్లేదు యాక్చువల్గా. సో మీరు అడిగే సైకలాజికల్ ఆస్పెక్ట్గా అయితే నేను సమాధానం ఇవ్వగలను. ఒకటి సైకలాజికల్ ఆస్పెక్ట్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మీ చేతుల మీద బల్లి పడింది అనుకోండి, పై నుంచి పెద్ద బల్లి పడింది అనుకోండి, మీరేం చేస్తారు? వెంటనే అది విదిలించుకుంటాను, కడుక్కుంటాను. తెలియకుండానే భయం కూడా ఉంటుంది, తెలియకుండానే అరుస్తారు, భయపడతారు, లేకపోతే ఇంకోటి గట్టిగా కేకలేయటం, దులుపుకోవటమో చేస్తారు. లేకపోతే ఆలోచించుకొని అయ్యో పాపం బల్లే కదా పడింది, నేను కామ్గా దాన్ని పక్కన పెడతానని ఏమనుకోలేదు. సో ఆ క్షణంలో మీరు ఏం చేస్తారో మీకు తెలియదు, ఎందుకంటే మీలో ఒక భయం వచ్చిందనమాట. సో ఇతని కేసులో కూడా ఏమైంది అని అంటే, తను ప్రేమించిన వ్యక్తి తను ఎప్పుడైతే థ్రెట్ అని అంటే తన్ని మ్యానిపులేషన్, ఒక ఫైనాన్షియల్ కోసం ఎప్పుడైతే తను మ్యానిపులేట్ చేయటం స్టార్ట్ చేసిందో, తనకి ఒక లైఫ్లో ఇన్సెక్యూరిటీస్ పెరిగాయి. ఒకటి భయం, తన రెప్యుటేషన్ ఎక్కడ పోతుందో, అండ్ అందులో ఇతను పెళ్ళైన వ్యక్తి, అందులో వైఫ్ ప్రెగ్నెంటో మరి డెలివరీ అయిందో ఏమో తెలీదు. సో సామాజిక ప్రెషర్ ఒక వైపు అయితే, ఫ్యామిలీ ప్రెషర్ ఒక వైపు అయితే, తన ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇంకో వైపు అయితే, ఆ ప్రెషర్ మూలాన తను ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నాడని నా ఉద్దేశం. సో సైకలాజికల్ పరంగా ఇట్ ఈస్ కంప్లీట్లీ అ స్ట్రెస్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇతనిలో కూడా స్ట్రెస్ అనడానికి కారణం అంటే దీనిలో సైకలాజికల్ పర్సనాలిటీ డిజార్డర్స్ కూడా ఉండొచ్చు. సైకాటిక్ పర్సనాలిటీ ఉండొచ్చు, క్లస్టర్ బి పర్సనాలిటీ అంటాం, అంటే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ అయి ఉండొచ్చు, అండ్ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్స్ అయి ఉంటాయి, యాంటీ సోషల్ పర్సనాలిటీ అని అంటాం. అంటే వాళ్ళకి అంటే సొసైటీకి తగ్గట్టు నడుచుకోరు. మీరు చాలా మందిని చూస్తూ ఉంటారు జనరల్గా. సో వీళ్ళు ఏంటంటే సైకాటిక్ పర్సనాలిటీ అని అంటే, ఇంకా వాళ్ళకి ఆ ఆవేశం వచ్చినప్పుడు, ఆ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. సో అలాంటి సిచ్యువేషన్లో అతను ఇంత పెద్ద తప్పు చేశాడని సైకలాజికల్గా అయితే ఈజ్ అన్ ఇంబ్యాలెన్స్డ్ అండ్ అన్కంట్రోలబుల్ ఎమోషనల్ స్టెబిలిటీ లేకపోవడం మూలాన అంత పెద్ద చర్య తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. సో అంటే నార్మల్లీ ఇప్పుడు మళ్ళీ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని మెన్షన్ చేస్తున్నాను అంటే, ఇలాంటి ఒక మంచి మంచి జాబ్స్ చేసే వాళ్ళకి ఎంతైనా కొంచెం మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు, ఫిజికల్లీ కూడా కాదు, నా ఉద్దేశం, ఒపీనియన్. చెప్పలేమంటారు? అలా చెప్పలేము. మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటారు, ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారు. అంటే మెంటల్లీ స్ట్రాంగ్ ఏంటి, దేశం కోసం పోరాడుతున్నాను, దేశం కోసం ఫైట్ అంటే అలా అని కాదు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఎంతో కొంత ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఐక్యూ లెవెల్స్ ఇవన్నీ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. టెస్ట్ చేసే తీసుకుంటారా యాక్చువల్ గా? అట్లా కాకుండా ఇప్పుడు ఇది సిచ్యువేషనల్ కదా. అంటే తను జాబ్ పరంగా చాలా బాగుండొచ్చు, తను జాబ్ పరంగా చాలా కరెక్ట్ గా నడుపుండి, ఇది సిచ్యువేషనల్ బేస్డ్ కదా. ఇప్పుడు అంత మర్యాద జాబ్ లో ఉండి అంత గవర్నమెంట్ పొజిషన్ లో ఉన్నవాడు ఫైనాన్షియల్లీ కూడా చాలా స్టేబుల్
అయ్యే ఉండుంటాడు కదా, మరి అంత పెద్ద స్టెప్ ఎందుకు తీసుకున్నాడు జస్ట్ దీనికే? మరి దీనికి కారణం ఏమై ఉంటుంది? సో దీంట్లో నేను ఆర్మీడ్ ఫోర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ అలా విభజించలేము. సో ఇన్స్టెబిలిటీ అన్నది కన్సిస్టెంట్, అక్కడ ఇన్స్టెబిలిటీ అనేది ఉంది, ఎమోషనల్ బ్యాలెన్స్ లేదు. ఎక్కడో తన పట్ల ఏదో మ్యానిపులేషన్ జరిగిపోతోంది, తన్ని ఇంకా కాపాడుకోలేను. ఇప్పుడు నేను చెప్పాను కదా, భయంతో కరెక్ట్గా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక కనీసం ఎవరిని సంప్రదించలేదు, ఎందుకంటే అతను తప్పు చేశాడు. ఇది ఎక్స్ట్రా మెరిటల్ ఉంచుకోవడం అనేది తప్పు చేశాడు. కాబట్టి ఇప్పుడు దీన్ని సరిదిద్దుకోవడానికి వాడు చేసిన ప్రయత్నం అది అంతే. సో దీంట్లో నేవీ కానివ్వండి, ఇంకో జాబ్లో ఉండనివ్వండి, జాబ్ అన్నది ఇది కాదు. సో వాళ్ళంతా మెచ్యూర్డ్ ఉన్నాను సరే, వాళ్ళు మనుషులేగా, సింపుల్. సో ఇలాంటి రహస్య బంధాలు, ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నీ లాస్ట్కి ఇలాగే లీడ్ చేస్తాయని మీరు అనుకుంటున్నారా మ్యామ్? అంటే చాలా మంది కంటిన్యూ చేసే వాళ్ళు ఉన్నారు, మధ్యలో విత్డ్రా అవ్వాలా, బయటకు రావాలా, ఎలా రావాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ మీరు ఎలా చెప్తారు? అంటే ఇది లాస్ట్కి ఇదే లీడ్ చేస్తుంది అంటారా? లీడ్ చేస్తుందా అంటే ఇతని విషయంలో లీడ్ చేసింది అనేది ఏం లేదు అక్కడ. అతను ఆ అమ్మాయి తెలుసుకోగానే మనీ ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేసింది. సో మనీ ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు అతనికి ఏంటి ఇన్సెక్యూరిటీ వచ్చింది, అంటే రేపు నా ఫ్యామిలీకి తెలిసిపోతుంది, రేపు నా మంచి ఫ్యామిలీ బ్రేక్ అయిపోతుంది, లేకపోతే నేను పెద్దవాళ్ళకి సమాధానం ఇచ్చుకోవాలనో, లేకపోతే నా ఫైనాన్షియల్ స్టేటస్తో ఇది ఆడుకుంటుందనో. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ పెట్టుకున్నది ఎప్పుడైనా సరే ఇతనికి ఒక డ్యూయల్ పర్సనాలిటీ రోల్ ప్లే చేయాల్సి వస్తుంది. ఒకటి ఈమెను సమర్థించుకోవాలి, ఒకటి ఇంట్లో వాళ్ళని సమర్థించుకోవాలి. అంటే ఈమెతో బాగుండాలి, ఈమెతో ఏదైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందని అంటే ఆ ప్రెషర్ తను ఇక్కడ చూపించలేడు కదా. సో ఇక్కడ బాగుండాలి అంటే ఒక నాటకం వైపు అయిపోతుంది, డ్యూయల్ పర్సనాలిటీ లాగా బిహేవ్ చేయాల్సి వస్తుంది, రెండు పర్సనాలిటీలు బేసికల్ గా. సో ఇప్పుడు ఒకళ్ళని ఆపడానికి, ఒకళ్ళు సప్రెస్ చేయడానికి, ఇంకోళ్ళని సప్రెస్ చేయడానికి, అంటే కాన్స్టెంట్ గా అతను ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతాడో తెలుసా. అందుకని ఎక్స్ట్రా మెరిటైల్స్ లో చూడండి ఎవడు ప్రశాంతంగా ఉండడు. తెలిసిపోతే ఏంటి అంటే ఒక గిల్ట్, ఒక ఫియర్, ఒక భయం ఎప్పుడూనూ ఉంటూనే ఉంటుంది. అంటే మానసికంగా కూడా వాళ్ళు ఏం మెంటల్గా స్ట్రాంగ్ అయి ఉండరు, వాళ్ళు అనుకుంటారు. అంటే ఇది అంటే ఇప్పుడు ఏమంటారు వీళ్ళ దాంట్లో పర్సనాలిటీ టైప్, అంటే ఏదో తనకి జరగంది కప్పిపుచ్చుకోవడానికి, లేకపోతే ఇంకోటి ఏదో దొరికింది నాకు, ఇది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది అనుకుంటూ అటు వెళ్తారే తప్ప సేమ్ ఇది కూడా ఈక్వలే ఉంటుందని అనుకోరు. అంటే అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంటారు వాళ్ళు జనరల్ గా. సో ఇది ఎప్పటికీ స్టేబుల్ ఉండదు. ఎప్పటికైనా ఈ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం సహజం. అండ్ ఫ్యామిలీలో తెలుస్తాయి అన్న ఒక గిల్ట్, ఒక ఫియర్తో వాళ్ళు బతకడం సహజం. సో ఇది కన్సిస్టెంట్గా ఇలా ఉండదు, ఇదే దారి తీస్తుందని మాత్రం అనుకోను. కొంతమంది లైఫ్ లాంగ్ రిలేషన్షిప్లు అట్లా మెయింటైన్ చేస్తూ ఉంటారు, కానీ అది కూడా ఎంతవరకు కరెక్టో నేను చెప్పలేను. సో లైఫ్ లాంగ్ అని అంటే ఇక ఒకళ్ళని వదిలి ఒకళ్ళు అది కంటిన్యూ అవుతూ ఉంటుందేమో, కానీ స్టేబుల్గా ఒక పర్సన్తోనే నేను చూడటం అనేది చాలా తక్కువ. అంటే కేసులు వస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మేము చెప్తున్నాము. అంటే స్టేబుల్గా ఒక పర్సన్తో లైఫ్ లాంగ్ ఒక రిలేషన్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అన్నది చాలా చాలా కష్టం. సో ప్లెజర్ కోసం స్టార్ట్ చేస్తే అది తర్వాత స్టార్ట్ చేస్తారు, ఎమోషనల్ బాండింగ్ కోసం స్టార్ట్ చేస్తారు, లేకపోతే ఇంకోటి ఉంటుంది. అంటే ఇక్కడ ఇది జరగలేదనో, అంటే ఇది నార్సిసిస్ట్ టైప్ పర్సనాలిటీ. ఎప్పుడు చూసినా వాళ్ళు సెల్ఫ్ వ్యాలిడేషన్ కోరుకుంటూ ఉంటారు అనమాట. ఇది జరగలేదు నాకు, ఇది ఐ మీన్ ఇక్కడ నాకు అంటే ఆ అమ్మాయితో అంత మంచి రిలేషన్షిప్ లేకపోతేనే నేను ఇలాంటి వాటిలో ఎప్పుడు సెల్ఫ్ జస్టిఫికేషన్ ఇస్తూ ఉంటారనమాట. అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అన్నది కూడా వాళ్ళకి తెలీదు, బట్ సెల్ఫ్ వ్యాలిడేషన్ కోసం వాళ్ళు ఆ స్టెప్ తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు అబ్బాయి గురించి మీరు చెప్పారు, ఆ క్షణిక ఆవేశం, ఆ టైంలో అతను ఎలా, ఎవరైనా కూడా ఎంతటి మేధావైనా కూడా ఆ టైంలో ఇలాంటి రాంగ్ స్టెప్లు వేసే అవకాశం ఉంది. బట్ ఆ మహిళ విషయం కేసు తీసుకుంటే ఆమె చాలా ప్రాక్టికల్గానే ముందు నుంచి బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు తీసుకుంటూ ఆల్మోస్ట్ 3.5 lakhs అప్పటికే తీసుకుందని చెప్పి అతనైతే పోలీస్ విచారణలో చెప్పాడు. సో ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ని, ఆవిడ సైకాలజీ గురించి మీరు ఏం చెప్తారు? ఒకటి అతను తప్పు చేశాడని తెలిసిన వెంబడే, లేదు అంటే నువ్వు రిలేషన్షిప్ వదిలేసి వెళ్ళిపోవాలి, న్యాయానికి అదే. కానీ ఇక్కడ ఏమైందనంటే తను ఎమోషనల్ బాండింగ్ లో ఉంది, ఎన్ని రోజులు ఎమోషనల్ డిపెండెన్సీలో ఉంది.
అయితే డిపెండెన్సీలో ఉన్నప్పుడు అంటే తనని అన్ని సపోర్ట్లు తన దగ్గర నుంచి తీసుకుంది, తన్ని నమ్మింది, తనతో ట్రస్ట్ వర్తీగా ఉంది, తనతో అంతే ప్రేమను పొందింది, తిను అంతే ప్రేమని ఇచ్చి ఉండొచ్చు. సో ఇది ఇచ్చి పుచ్చుకునే బాంధవ్యంలో వాళ్ళు అంటే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే, నేను ఇన్ని రోజులు నా సాక్రిఫైసెస్ చేసి నేను ఒక రిలేషన్షిప్లో వెళ్ళకుండా వీడి చుట్టూ తిరిగినందుకు వీడి ఇచ్చింది ఇదా అంటే ఓ రేజ్, అక్కడ ఒక ఏమంటారు ఒక అంటే పగ. దానికి బదులుగా ఏంటంటే ఇప్పుడు నువ్వు మనీ ఇవ్వు, నీ మనీ ఫ్యాక్టర్ ఇవ్వు, నాకు నువ్వు మనీ సపోర్ట్ ఇవ్వు, దాని తర్వాత నేను చూసుకుంటాను అంటే ఇది బ్లాక్మెయిల్ అయిపోయింది రిలేషన్షిప్ కూడా. ఇది ఇక్కడ ప్యూరిటీ లేదు, ఇది మ్యానిపులేషన్ కిందకి వెళ్ళిపోతుంది. ఏ రిలేషన్షిప్కైనా ఒక కమ్యూనికేషన్తో అంతం చేసేయచ్చు, అవునా? ఇప్పుడు నువ్వు కరెక్ట్ చేయలేదు, నువ్వు తప్పు చేసావు అని అంటే పో నువ్వు చీటింగ్ వేసేయి, లేకపోతే ఇంకోటి వేసేయి. అతను మ్యారీడ్ అయ్యి ఉండి కూడా నాతో ఇలాంటి సంబంధాలు పెట్టుకున్నాడు అని చెప్పి, లేదు నువ్వు ఫస్ట్ తప్పు చేసుకున్నావు, తప్పు చేసిన తర్వాత నువ్వు ఈ రిలేషన్షిప్ నుంచి బ్రేకప్ అయ్యి నువ్వు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. కానీ అలా చేయకుండా తను మ్యానిపులేషన్ చేసింది చూడండి, అది అక్కడ తప్పే. తన సైకలాజికల్ మైండ్ సెట్ కూడా స్టేబుల్ లేదు అన్నట్టే కరెక్ట్ నేను చెప్పగలను. సో ఈ హోల్ ప్రాసెస్లో నాకు వాళ్ళ ఫ్రెండ్ని అప్రోచ్ అయ్యాడంట. తర్వాత అంటే తల చేతులు తగలబెట్టిన తర్వాత ఎక్కడికో తీసుకెళ్ళి మిగిలిన బాడీ పార్ట్స్ ఏం చేయాలో తెలియక భయం వేసి వాళ్ళ ఫ్రెండ్ అప్రోచ్ అయితే వాళ్ళ ఫ్రెండ్ పోలీసులకు లొంగిపోమని చెప్పాడంట. నాకు వాళ్ళు ఆ ఫ్రెండ్ చెప్పిన మాటలు నచ్చినాయి. అంటే కరెక్ట్ ఒక రియల్ ఫ్రెండ్ ఏం చెప్తాడో అది చెప్పాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇతను ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్ మాట వినాల్సిన అవసరం లేదు, వెళ్ళి లొంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు లొంగిపోయాడు? ముందు అంత ధైర్యంగా చేసి కట్ చేసి వెళ్ళి అక్కడ తగలబెట్టిన అతను మిగిలిన బాడీ పార్ట్స్ని కూడా మాయం చేయాలనే ఆలోచన ఉండొచ్చు, కానీ ఎందుకు తనే వెళ్ళి స్వయంగా గాజువాక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు? అది చెప్పడం ఎవరి వల్ల కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎప్పుడైతే తప్పు చేస్తున్నాడో అప్పుడు డిసోసియేషన్ మోడ్లో ఉన్నాడు. అంటే తన రియాలిటీని మర్చి తనకు ఆ మూమెంట్లో వచ్చిన కోపాన్ని, అగ్రెషన్ని, లేకపోతే ఆ పర్సనాలిటీ ఎప్పుడైతే ఆ ఎపిసోడ్స్ వస్తాయో వాళ్ళకి డిజార్డర్ ఉంటే, నేను ఇది అని నేను చెప్పట్లేదు ఇప్పుడు. సో ఆ టైంలో ఉన్నప్పుడు తను ఆవేశపడి చేశాడు. ఇప్పుడు ముక్కలుగా నరికినందుకు నేను ఇప్పుడు వాడు శాడిజము, వాడు సైకోపాత్, నిజంగా అది అంటే హ్యూమన్కి విరుద్ధంగా ప్రవర్తించినట్టే అది నిజంగా చెప్పాలని అంటే. కాబట్టి ఇప్పుడు సైకోపాత్ లాగా సైకోపాత్ అంటే ఎలా ఉంటారు, వాళ్ళకు ఒక రిమోర్స్ అనేది ఉంటే వాళ్ళు చేసిన తప్పులకి కూడా వాళ్ళకి పశ్చాత్తాపం అనేది ఉండదు. ఇంకోటి ఎంపతి అని దేన్ని అంటారు అంటే, నేను మీరు బాధలో ఉన్నప్పుడు నేను మీలాగా కూడా ఆలోచించగలగాలి, రైట్? సో మీరు ఏం బాధ ఫీల్ అవుతున్నారని ప్రతి మనిషికి అదొకటి ఉంటుంది, ఆ నేచర్ అనేది ఉంటుంది, అది సహజం. కానీ వీళ్ళల్లో అలాంటి తత్వం ఉండదు. సో నేను ఫలానా వ్యక్తి ఇప్పుడు తనకి ఆ సైకోటిక్ ఎపిసోడ్స్ ఉన్నాయనో లేకపోతే సైకోపాతనో సాడిజమనో అనట్లేదు, ఆ మూమెంట్లో చెయ్యాలనిపించింది చేసేసాడు. సో ఇప్పుడు ఏంటంటే పోస్ట్ క్రైమ్ కొలాప్స్ అని అంటారు. అంటే ఈ మూమెంట్ నుంచి బయటకు వచ్చేసాడనమాట. బయటకు వచ్చి ఏమైంది, అయ్యో నేను చేసింది ఇంత తప్ప అన్నది ఒక రియలైజేషన్ వస్తుంది చూడండి. ఆ టైంలో వాళ్ళని ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక తన ఫ్రెండ్ని అప్రోచ్ అయినట్టున్నాడు. ఫ్రెండ్ని అప్రోచ్ అయితే అతను ఇది సజెషన్ ఇచ్చాడు. సో అతనికి కూడా నేను ఎక్కడో తప్పు చేశాను, ఒక గిల్ట్, ఫియర్, భయం. అంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా పట్టుడిపోతాను నేను, ఎప్పుడైనా తెలుస్తుంది. ఇంకా దీని నుంచి నేను తప్పించుకునే మార్గాలు ఏం లేని చెప్పి ఇంకొక ఆల్టర్నేటివ్ లేక ఏం చేస్తారు? సో డెఫినెట్గా ఒకటి అతను సెల్ఫ్ ఏమంటారు, కొంతమంది ఉంటారు కదా సూసైడల్ ఐడియేషన్స్తో వెళ్తారు, కొంతమంది ఫియర్ అండ్ గిల్ట్తో భయంతో ఎటో పారిపోవడం చేస్తారు. ఇతను ఏం చేశాడు, లొంగిపోయాడు. అది మంచి పని చేశాడు. ఇన్ఫ్యాక్ట్ అతను చేసింది తప్పని తెలుసుకున్నాడు చూడండి, అక్కడ కరెక్ట్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ మధ్య వింటుంటే ఏంటంటే ఇలాంటి కేసెస్ చాలా కనిపిస్తున్నాయి. లైక్ రీసెంట్గా ఒక యూట్యూబర్ ఆమె వాళ్ళ హస్బెండే నరికి చంపాడు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏంటంటే మన పక్కనే జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు సైకోస్ అంటే ఏదో ఒక తెలియని టర్మ్, ఏదో దూరంగా ఉన్న టర్మ్ అనుకునే వాళ్ళం. ఇప్పుడు మన పక్కనే సైకోపాత్స్ తిరుగుతున్నారా, సైకోలు తిరుగుతున్నారా అనే భయం ఒకటి వచ్చింది. సో ఏంటి, ఏమన్నా మనం ఒక మనిషిని కేటగరైజ్ చేయగలమా, అనలైజ్ చేయగలమా? చూడగానే ఈ అబ్బాయి సైకో, లేదంటే ఇతను ఈ మహిళ సైకో, ఇలా ఏమన్నా అనలైజ్ చేయగలుగుతాం? యాంటీ సోషల్ పర్సనాలిటీని, సోషియోపాత్స్ని, అంటే వాళ్ళకి స్వతహాగానే అరిచే బుద్ధి, అక్కడ డెమాన్స్ట్రేట్ చేసే అంటే వైలెంట్గా బిహేవియర్ చేసే బుద్ధి మీకు ముందుగానే కనిపిస్తుంది. కానీ సైకోపాత్లని కనుక్కోవడం చాలా చాలా కష్టం. సైకోపాత్లు చాలా స్వీట్గా ఉంటారు, వాళ్ళు చాలా కూల్గా ఉంటారు మనుషులు.
వాళ్ళలో ఎలాంటి గుణాలు మీకు కనిపించవు. అబ్బా మనిషి అంటే ఇదా అని అనుకుంటారు మీరు. కానీ తర్వాత పెట్టే టార్చర్ అంటే ఎప్పుడైతే విరుద్ధంగా చేయడం ప్రారంభిస్తారో, మీరు వాళ్ళకి నో అనడం స్టార్ట్ చేస్తారో, అప్పుడు వాళ్ళ అసలీ రూపం అన్నది వాళ్ళు బయట పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మనుషుల్లో ఈ ట్రేసెస్ అన్నది, రెడ్ ఫ్లాగ్స్ అన్నది అందరూ కనుక్కోవచ్చు ప్రతి రిలేషన్లోనూ. ఇప్పుడు మీరు చూడండి, మీరు మంచి చేసినంత సేపు మనిషి చాలా గుడిగా ఉంటాడు. అవునా, నువ్వు నా బంగారం అన్నట్టు తల మీద పెట్టుకుంటారు. అట్లాగే లవర్ రిలేషన్షిప్లో నేను అమ్మాయిలు అబ్బాయిల గురించి కూడా జనరల్గా మాట్లాడుకుంటున్నాను. ఎప్పుడైతే మీరు తప్పు చేస్తారో వాళ్ళ రియాక్షన్ బట్టి వాళ్ళ గుణం మీరు తెలుసుకోగలరు. అది మెయిన్ పాయింట్. వాళ్ళు రియాక్షన్ ఇస్తున్నారు, రియాక్షన్ అది మీకు కష్టంగా ఉంది, బాధగా ఉంది, మీకు నచ్చట్లేదు, మీ మనసుకు అది నచ్చట్లేదు అన్నప్పుడు అప్పుడు మీరు కరెక్ట్గా అతన్ని గేట్ చేయొచ్చు. ఎవరే ఉండని, అమ్మాయి ఉండనివ్వండి, అబ్బాయి ఉండి, అతిగా వినయం ప్రదర్శించే వాళ్ళని కూడా నమ్మకూడదు. రైట్. రెండోది వినయం అతి పొజెసివ్నెస్. నువ్వు నాది, నువ్వు నాకు, నువ్వు నాది, నువ్వు నాకే దక్కాలి, నాతోనే మాట్లాడాలి, నువ్వు వాడితో ఎందుకు వెళ్ళావు అంటే ఇన్సెక్యూరిటీ ఉండడం తప్పు కాదు. కానీ ప్రతిదీ మనిషిని ఖండించడం అంటారు చూడండి, వాళ్ళని స్టాప్ చేయడం. అంటే మామూలుగా మాట్లాడుతున్నా మనిషికి ఏదో ఆ మనిషి చూస్తే మళ్ళీ వాడు ఏమన్నా అంటాడేమో అన్న భయం ఎప్పుడైతే రిలేషన్షిప్లో వస్తుందో, సో మీరు అప్పుడే తెలుసుకోవాలి ఈ మనిషి సేఫ్ కాదు. రైట్. అతి పొజెసివ్నెస్ అన్నది కూడా మంచిది కాదు మనుషుల్లో. మూడో తత్వం ఏంటంటే, ఇంకా వాళ్ళు బాగున్నప్పుడు, బాగా మంచి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూస్తారు. అంటే మీరు మహారాణులు అనమాట వాళ్ళకి. ఇంకా అబ్బాయిల గురించి నేను జనరల్లీ చెప్తున్నాను, అలాగే అమ్మాయిల్లో కూడా ఉంటారండి. ఇది ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్ ఆఫ్ ఇది ఉంటుంది. ఇంకా అసలు ఎలా అంటే వాళ్ళని పని చేయనివ్వకుండా అంత దర్జాని ఇస్తారనమాట. ఓవర్ ప్రేమ చూపించడం ప్రతిదీ. అంటే ఇంకా వాళ్ళకి కష్టపడడం ఇష్టం లేకపోవడమో, లేకపోతే ఇంకోటి చాలా ఉంటాయి వాళ్ళ దాంట్లో ఆ బాండింగ్స్ అనేది. అంటే ఎప్పుడు బ్యారికేడ్ గీసేసి సర్వస్వం నీకు నేనే నీ ప్రపంచం, నువ్వే నా ప్రపంచం. ఇది కరెక్ట్గా మీరు చూడాలంటే గర్ల్ ఫ్రెండ్ పిక్చర్, రైట్? సో దాంట్లో మీకు ఆ క్యారెక్టర్స్ తెలుస్తుంది కదా. సో అలా అంతా నువ్వే అన్న ప్రపంచం చూపిస్తారు. అసలు గేట్ చేసుకుని ఒకవేళ సాఫ్ట్ పర్సనాలిటీ అయితే అసలు అబ్బో ఈ మనిషి నాకు కరెక్టేనేమో, నేను ఇలా ఉంటానేమో అని మెల్లమెల్లగా మనం వాళ్ళ ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం ఒక్క తప్పు చేసినప్పుడు వాళ్ళ రియాక్షన్ చూడండి, దాని తర్వాత వాళ్ళని చేతులు ఎత్తిదండం, నాకు ఈ రిలేషన్ ఎందుకు ఇచ్చావన్నట్టు నరకం చూపిస్తారు. సో అలాంటి రిలేషన్షిప్తో రెడ్ ఫ్లాగ్స్ ముందే కనుక్కొని ప్లీజ్ దయచేసి వాళ్ళతో దూరం వెళ్ళిపోవడమే మార్గం. ప్లీజ్ దయచేసి వాళ్ళతో ఏ రిలేషన్ పెట్టుకోకండి. దాంట్లో నార్సిసిస్ట్ ఉండనివ్వండి, సైకోపాత్లు ఉండనివ్వండి, మీకు ఇట్టే తెలిసిపోతుంది. మీరు తప్పు చేసినప్పుడు వాడి ప్రవర్తనతోనే మీరు గమనించుకోవచ్చు. ఓవర్గా ఏది చేస్తున్నా మంచిది కాదు. సో దయచేసి ఇంకొకటి ఈ అమ్మాయిలకి నేను చెప్తున్నాను, ఈ కాలంలో ఏంటంటే ఎక్స్ట్రీమ్ ప్లెజర్ కోసం అని చెప్పి అలా వెళ్ళిపోతారు. అంటే ఆ మూమెంట్లో ఉన్న హ్యాపీనెస్ చూసుకుంటారే కానీ ఎమోషనల్ సేఫ్టీ ఎప్పుడూ చూసుకోరు రిలేషన్షిప్లో. ఫస్ట్గా దక్కాల్సింది ఏంటంటే ఎమోషనల్ సేఫ్టీ. అది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ తెలుసుకోవాల్సింది ఇది. ఎమోషనల్ సేఫ్టీ అంటే ఏంటి? మీకు రెస్పెక్ట్ ఉండాలి, అలాగే మీరు వాళ్ళ నుంచి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ మీరు ఏదైనా అంటే బాధలో ఉన్నప్పుడు ఆ మనిషి మీకు తోడుగా నిలబడి మిమ్మల్ని నడిపించగలగాలి. అంతేగాని మీరు బాధలో ఉన్నప్పుడు అంటే మిమ్మల్ని వదిలేసి వేరే ప్రపంచం వెతుక్కుంటున్నాడా, లేకపోతే అబ్బా ఇదొక అంటే మిమ్మల్ని ఒక ఏం బర్డన్ లాగా ట్రీట్ చేస్తున్నారు అనేది మీకే తెలిసిపోతుంది. అంటే మనం ప్రత్యేకించి మీరు ఏదైనా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళక్కర్లే వాటి గురించి, కానీ మీ మనసుకే తెలిసిపోతుంది. అరే వీడు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, నీ సంతోషాన్ని ఎలా తీసుకుంటున్నాడు, నీ దుఃఖాన్ని ఎలా తీసుకుంటున్నాడు,
రైట్? నీ బాధను ఎలా గమనిస్తున్నాడు, నీతో ఎంతసేపు నడుస్తున్నాడు, నీతో ఎలా నడుచుకుంటున్నాడు అన్నది కూడా గమనించినప్పుడు మీకు ఎమోషనల్ సేఫ్టీ వస్తుంది. అంటే మీరు పరివారం గురించి చెప్తున్నప్పుడు అది ఛాన్స్ కింద తీసుకోకూడదు, అదొక ప్రొటెక్షన్ కింద. అంటే నువ్వు వాళ్ళని ఒక గార్డ్ చేస్తున్నావు అనమాట, నువ్వు దగ్గర తీసుకుంటున్నావు ఒక మనిషిని. సో వాళ్ళని జడ్జ్ చేయకుండా నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి ఆ ఎమోషనల్ బాండ్, సేఫ్టీ ఇస్తావో అప్పుడు నువ్వు నీ రిలేషన్షిప్లో నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు. దానికంటే ముందు ఈ ప్లెజర్ కోసం తీసుకుని స్టెప్ చాలా చాలా పెద్ద తప్పు చేస్తారు. ఆడపిల్లలైనా సరే మగవాళ్ళైనా సరే ఇది నేను చెప్తున్నాను, దయచేసి ఇది గుర్తుపెట్టుకొని ఫస్ట్ రిలేషన్షిప్లో రెడ్ ఫ్లాగ్స్ ఏదైనా ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకొని అండర్స్టాండ్ చేసుకొని ఇలాంటి మనుషులతో దూరం ఉండడం మాత్రం నేర్చుకోండి. యాక్చువల్లీ మీరు ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ కాకుండా టాక్సిక్ బాయ్ ఫ్రెండ్, టాక్సిక్ గర్ల్ ఫ్రెండ్ అందరి గురించి కవర్ చేశారు, ఆల్మోస్ట్ అందరి గురించి కవర్ చేశారు మీరు. బట్ ఒక యాంగిల్ ఉందండి, అంటే మీరు ఇప్పుడు ఈ యాంగిల్లో వాళ్ళని ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండమని చెప్తున్నారు. బట్ ఇప్పుడు ఆ మహిళ యాంగిల్ తీసుకుంటే దూరం అవుదాం అనుకున్నప్పుడు ఇలాంటి టార్చర్ ఉంటుంది. ఇప్పుడు ఆ మహిళ దగ్గర చాలా లాస్ట్ కి చంపాల్సి వచ్చింది. సో సేమ్ ఈ టాక్సిక్ రిలేషన్ లో బయటపడాలంటే ఆపోజిట్ పర్సన్ కూడా మనం బేస్ చేసుకోవాలి, తన సైకాలజీని కూడా ఎలా బయటపడాలి, ఏమన్నా కొంచెం చిన్న అడ్వైస్ ఏమన్నా ఉంటే గుడ్ ఫ్యూ. ఒకటి చెప్పినా, వాళ్ళ దగ్గర నుంచి బయటపడడం అన్నది అసాధ్యం. ఎంత ఎమోషనల్ టాంట్రమ్స్ ఉంటాయంటే జీవితంలో మళ్ళీ మీరు అసలు అలా మీరు ఒకవేళ సబ్మిసివ్ క్యారెక్టర్ అయితే అది చాలా చాలా ఇంపాసిబుల్. చాలా ఎమోషనల్ ట్రామాస్ మీరు ఫేస్ అవ్వాల్సి వస్తుంది. అంటే బ్లాక్మెయిలింగ్ కానివ్వండి, అసలు అరవడం కానివ్వండి, మిమ్మల్ని ఫిజికల్గా కూడా అబ్యూస్ చేసే ఉంటుంది. ఓరల్గా ఎలాగో చేస్తారు, ఫిజికల్గా మాత్రం దారుణంగా చేస్తారు. సో ఇలాంటి రిలేషన్షిప్లో బయటపడాలి అని అంటే మీరు మెంటల్గా చాలా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఏదైనా అయితే అయ్యింది, నీ సోది నాకొద్దు, ఇంకొకసారి నువ్వు నా లైఫ్లో రావడానికి వీల్లేదు అన్న మైండ్ సెట్ కనుక స్ట్రాంగ్గా పెట్టుకునేటట్టు అయితే డెఫినెట్గా మీరు బయటపడతారు. ఇంకోటి, పోలీస్ సపోర్ట్ తీసుకోండి కంపల్సరీగా. మీకు ఫిజికల్గా మిమ్మల్ని అబ్యూస్ చేస్తున్నాడు, ఓరల్గా అబ్యూస్ చేస్తున్నాడు అని అంటే సమాజానికి భయపడొద్దు. సమాజం మిమ్మల్ని ఏం చెయ్యదు, సమాజం ఇంకా మీకు సపోర్ట్ చేస్తుంది అలాంటి వాటికి. దయచేసి సమాజానికి భయపడకుండా పోలీసులు అండ కానీ, మీకు ట్రస్టెడ్ పర్సన్ ఉన్న వాళ్ళు కానీ డెఫినెట్గా మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. లేదా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. లేదు నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను దీని నుంచి ఎలా బయటపడాలి. సో మార్గాలు మీరు వెతుక్కోవాలే కానీ అంతే ఇది నా లైఫ్ అని అంటూ మిమ్మల్ని మీరు డిప్రెస్ చేసుకుంటూ చివరికి ఏమవుతుందో తెలుసా, ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఆత్మహత్యకు గురి అవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ దే విల్ కమిట్ సూసైడ్. ఆత్మహత్యకి గురి అవుతారు. దట్స్ వాట్ ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. టాక్సిక్ రిలేషన్షిప్ ఎప్పుడు వన్ సైడెడ్ ఉంటాయి. మీరు చూసుకోండి, వాళ్ళ ప్రే కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళకి నచ్చే వాళ్ళు, వాళ్ళకి అనుకువగా ఉండేవాళ్ళు. అంటే వీళ్ళ వీక్నెస్ మీద వీళ్ళు పట్టుకుంటారనమాట. సో వీక్నెస్ ని కనుక్కుంటారు, ఫస్ట్ చాలా బాగుండి దాని తర్వాత వాళ్ళని ఆడించుకుంటారు. సో మీరు మాత్రం మెంటల్ గా చాలా స్ట్రాంగ్ అయిపోండి. డెఫినెట్ గా చాలా మంది ఉంటారు సపోర్ట్ కి. సో డెఫినెట్ గా వాళ్ళని అప్రోచ్ అవ్వడం అనేది చాలా చాలా బెస్ట్ పాయింట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా మాట్లాడారు. ఆల్మోస్ట్ మొత్తం అంటే ఏదో ఒక హోల్ సినిమా చూసిన, ఒక ప్యాకేజ్ చూసినంత అనుభూతి చెందింది. ఐ మీన్ ఓవరాల్ అంతా కవర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ కలవాలి మీరు, మళ్ళీ చాలా చాలా విషయాలు ఇలాంటి వాటిని డీకోడ్ చేయగలగాలి. షూర్ డెఫినెట్ గా ఇది వ్యూవర్స్ కి వెళ్ళి నిజంగా వాళ్ళు అప్రమత్తంగా ఉంటే ఇలాంటి క్యారెక్టర్స్ తో నాకు అంతకన్నా కావాల్సిందేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్కమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.